హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తా ఉంటాం, యోబు జీవితాన్ని మనం చూస్తాం. యోబు జీవితంలో తన తన కుటుంబాన్ని అందరినీ కోల్పోవటం జరిగింది. యోబు నీతివంతుడే, దేవుణ్ణి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దావీదు నీతివంతుడే, దానియేలు నీతివంతుడే, యోసేపు నీతివంతుడే. వీళ్ళందరూ దేవునికి భయభక్తులు కలిగి జీవించారు. కానీ ఏం జరిగింది? కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, గాఢంధకారపు లోయల్లో ఉన్నారు. చివరికి ఏం జరిగింది? స్టెఫెన్ కూడా ది ఫస్ట్ మార్టీరియర్, మొదటి హతసాక్షి బైబిల్లో, క్రీస్తు కొరకు హతసాక్షి స్టెఫెన్. ఈ వ్యక్తి కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ చివరికి ఏం జరిగింది అంటే, వారందరూ యోబు జీవితంలో వరకు అన్ని నాశనం అయిపోయాయి. కుటుంబం మొత్తం తలకిందులైపోయింది. యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. సొంత వారి తనని వెలివేయటం జరిగింది. షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. కానీ ఏం జరిగింది? నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకవేళ ఈ లోకంలో మనకు తిరిగి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తే సంతోషమే. కానీ ఒకవేళ రాలేదని చెప్పి, యేసయ్యా ఇన్ని సంవత్సరాలు నేను పోరాడాను కదా, ఇన్ని విధాలుగా నేను పోరాడాను కదా అని చెప్పి దేవుని ప్రశ్నలు వేసి మనమందరము శాపగ్రస్తంగా మనం జీవించద్దు ప్రియ సహోదరుడా.